బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ అలాగే కేటీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరూ కలిసి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారన్నారు బండి సంజయ్. అందుకే హరీష్ తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కు సలహా ఇస్తాడు అంటూ చెప్పుకొచ్చారు బండి. కాళేశ్వరంలో హరీష్ పాత్ర ఉందని ఆ కేసు మాత్రమే తోడుతున్నారన్నారు బండి సంజయ్. కాళేశ్వరంలో జరిగిన స్కామ్ ఎంత? 1,00,000 కోట్ల లేదంటే 9,000 కోట్ల? కేటీఆర్ పై విచారణ ఏమైంది అంటూ కూడా ప్రశ్నలు సంధించడం జరుగుతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్. హరీష్ కేటీఆర్కి మధ్య వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచి కవితతో కేటీఆర్కు సంధి కుదర్చాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లో కాంప్రమైజ్ అయి పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉండదంటున్నారు ఆయన. రాకేష్ రెడ్డి చెప్పింది ఆయన సొంత అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు ఇందుకే బండి సంజయ్ ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన మీరు సిబిఐ విచారణ కోరింది ఏంటి? ఫస్ట్ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను తల్లి ఎలకలు కూడా పట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్చుంటే మేము అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీకు పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. నాతో కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు విచారణ కోరిందాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడుతుంది వాళ్ళ డిఫరెంట్ రిపోర్ట్ కూడా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు కూడా. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. ఇప్పుడు ఇంకో స్కామ్ అంటారు, మళ్ళీ 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోసుకున్నారు, మీరు 2 సంవత్సరాలు దోసుకుంటున్నాము. మీరు అడగద్దు, మేము అడగాం. ఇది క్లారిటీ. 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము దోసుకుంటాం, తప్పేంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేని మీద విచారణ జరగరు, విచారణ అంతా వట్టిదే. ఇంతవరకు ఎన్ని విచారణ జరిపి 2 సంవత్సరాల ఎన్ని నివేదికలు వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడైనా కేటీఆర్ గారిని విమర్శించిండ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కాళేశ్వరం మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? ఆ కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు? మళ్ళా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి సలహా ఇస్తారు. చూసారా, చాలాసార్లు సలహా ఇస్తున్నాడు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారిని, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు విషయంలో అలర్ట్గా ఉండు అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడ లెక్క వివరిస్తున్నాడు. ఆయనకు రక్షణ కవచం, ఈయనకు రక్షణ కవచం. ఇక కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ అండి నా మీద మారుతారు. ఇంకా మీరు ఒకటి హరీష్ రావు గారి మీద కసి, ఆ కోపము కేటీఆర్ గారి మీద ఎందుకు తగ్గింది నీకు అంటున్నా. ఈ మధ్య రాష్ట్ర ఒప్పందం మీ ఇద్దరి మధ్యలో విమర్శలు ఎందుకు తగ్గించినావు? ఆరోపణలు ఎందుకు తగ్గించుకున్నావు? కేసులు ఏమైనాయి? ఓ ఈ ఫార్ములా కథం, కేసు ఏమైనా కేసు ఏమైంది నీది? డస్ట్ కేసు. నేను మళ్ళీ అంటున్నా, అకున్ సబల్వాల్ గారి రిపోర్టు బయటపెట్టు నీకు దమ్ముంటే. నువ్వు కేటీఆర్ ఒక్కటి కాదు అనుకుంటే అకున్ సబల్వాల్ రిపోర్ట్ బయటపెట్టు. రిపోర్ట్ ఏమైంది? రిపోర్టు మాయం చేసింది ఎవరు? పట్టుకరా. నువ్వు మళ్ళా విచారణ జరపకియా.
నువ్వు విచారణ ఏమద్దు, డ్రగ్స్ విషయాన్ని జరపకు. నువ్వు అకౌంట్ సభలో రిపోర్ట్ బయట పెట్టిందంటే తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అకౌంట్ సభలో రిపోర్ట్ ఏమిచ్చో తెలుసు, దాన్ని ఎవరో తెలుసు. ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు ఒకటే. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే కేటీఆర్ ను కవితక్కని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవితక్క కలిసలేదు, పార్టీ అనౌన్స్ చేస్తున్నాడు. మరి ఈ శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మనం కలిసి పోటీ చేద్దాం, హరీష్ రావు గారు ఒక్కరిని పక్కకు పెడదాం, నువ్వు కవితక్క కలిసి ఉండండి, మనం కలిసి ఉందాం, మనం కలిసి పోటీ చేద్దామన్న ఆలోచన ముఖ్యమంత్రి గారిది. వీళ్ళు ఒక్కటై ఉంట బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ కర్మేళ కాంప్రమైజ్ ఎవరు? మీరిద్దరు కదా. కాబట్టి వీళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి మధ్య రహస్య ఒప్పందం ఏందో అందరు తెలుసు. అది బయటపడాల్సిన బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంది. రైట్, ఇంట్రెస్టింగ్ డిస్కషన్, ఇంట్రెస్టింగ్ పాయింట్ తెర మీద తీసుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్కు అలాగే రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎటువంటి దుమారం రేగుతోంది, మరి ముఖ్యంగా బీజేపీ ఎటువంటి స్టాండ్తో ముందుకు వెళ్తుంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, ప్రస్తుతం తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, మరి ముఖ్యంగా ఇంతవరకు ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ ఈ ఇష్యూని పెద్దగా ఈ ఇష్యూ ఇంతవరకు తెర మీదకి రాలేదని చెప్పుకోవాలి నిజానికి. బట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు కేటీఆర్ని విమర్శించడం లేదు రేవంత్ రెడ్డి, ఏదో కుమ్మక్కయ్యారు అనే అర్థం వచ్చేలా భావం వచ్చేలా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న అంటే ఇక్కడ వాళ్ళిద్దరికీ అంటే హరీష్ను పక్కన పెట్టి వీళ్ళిద్దరు కూడా దగ్గర అయ్యే ప్రయత్నం జరుగుతోంది అని అర్థం వచ్చేలాగా ఈ క్రమంలో ఈ ఫార్ములా చేసుకోవచ్చు వీటన్నిటిని. అసలు ఏం జరుగుతోంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఎటువంటి డిస్కషన్ ఉంది? వచ్చినట్టు బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతుంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్కు ఉన్నటువంటి రహస్య ఒప్పందం పైన బీజేపీ నేతల్లో డెఫినెట్గా రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక కాళేశ్వరం తప్ప మిగతా కేసులు అంటే బీఆర్ఎస్ దాదాపుగా 9.5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించింది అని అందులో అనేక కేసులు ఉన్నాయి. కాళేశ్వరం ఒక్కదాని మీదనే కూడా అటు సిబిఐకి కేవలం ఒక బ్యారేజ్కి సంబంధించిన కూలిపోయినటువంటి అంశానికి సంబంధించి ఇచ్చినటువంటి సిబిఐ కేసు ఏదైతే ఉందో కేవలం అక్కడికే పరిమితం కావడం పట్ల కూడా దాని వెనుక ఉన్నటువంటి ఎజెండా ఏంది, దాన్ని ఎన్నుకున్నటువంటి మతలాబ్ ఏందని ప్రశ్నిస్తూనే హరీష్ రావు గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా చేశారు కాబట్టి ఆయనకు లింకప్ అయినటువంటి కేవలం కాళేశ్వరం మీదే ఇవ్వడం, మిగతా కేటీఆర్కు సంబంధించినటువంటి అంశంలో అనేక ఈ కార్ రేస్ కానీ డ్రగ్స్ కేసు సంబంధించి కానివ్వండి, ఫామ్ హౌస్ కేసు సంబంధించి కానివ్వండి, విద్యుత్ కొనుగోలు అంశం ఏదైతే ఉందో వీటన్నిటి కూడా అనేక కేసులు ఉన్నప్పటికీ ఆ కేసులు ఎందుకు కూడా ప్రభుత్వం తోడట్లేదు, ఆ కేసులో ఎందుకు విచారణ ముందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేయడం కాకుండా పార్టీ సైతం కూడా బీజేపీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలన్నిటిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అది కేటీఆర్కు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి చేసినటువంటి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బీజేపీ పరిశీలించడం కాకుండా రాజకీయంగా తెలంగాణలో మారుతున్నటువంటి ముఖ చిత్రం ఏంటి అనేది కూడా బీజేపీ కొంత బేరీజు వేసుకొని అటు ఆ కేటీఆర్ ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసిపోయి ఈ నాటకం ఆడుతుందని చెప్పి కూడా బీజేపీ ఒక అంచనాకైతే వచ్చింది. దానికి అనుగుణంగానే ఈరోజు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 2.5 ఏళ్ళు ఉంది, దానికి సంబంధించి అంతలోపు ఏదేమైనా జరగచ్చు. ఒకవైపు అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి లేచి కమిటీ వేయాలి, అటు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన అంశం కావండి మిగతా సంబంధించిన అంశాల మీద కూడా కమిటీ వేయాలి, దాన్ని మేము ఆస్వాదిస్తున్నామన్నట్టు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడిన అనంతరం కూడా అటు ముఖ్యమంత్రి లేచి కూడా కమిటీ వేస్తే మీరు ఏం చేశారు, సిబిఐకి ఇచ్చినటువంటి ఒక్క కేసు 48 గంటల్లో కూడా అరెస్ట్ చేస్తామని హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ సంబంధించి ఎక్కడ కూడా ముందుకెళ్ళలేదు కాబట్టి మీ కమిటీలు నమ్మే ప్రసక్తి లేదు, వాళ్ళని వాడుకుంటున్నారని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదిక కూడా కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా బండి సంజయ్ కూడా చిరువెత్తారు. అసలు ముఖ్యమంత్రి ఇటీవల వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో బండి సంజయ్ ప్రశ్నించారు. అటు విద్యుత్ కొనుగోలు కేసు మిగతా కేసులు కూడా ఎందుకు వెళ్ళడం లేదనేది కూడా తనకు అనుమానమే కాదు, తన వద్ద ఆధారాలు లేకుండా తను మాట్లాడినట్టు కూడా క్లియర్ కట్గా బండి సంజయ్ చెప్తున్నారు.
మరొక పక్క కేటీఆర్కు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తం చేసి కేటీఆర్ అటు రేవంత్ రెడ్డి కలిసి హరీష్ రావు బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. రాజకీయంగా హరీష్ రావు ఆ పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంది, ఆయనకు సంబంధించి కూడా చాలామంది ఎమ్మెల్యేలు కానీ దానికి సపరేట్ ఫ్యాన్ బ్యాస్ ఉన్నటువంటి హరీష్ రావును కొట్టడమే కూడా రేవంత్ కేటీఆర్ కలిసి నాటకమాడితే ఆయన కుట్ర చేస్తున్నారంటూ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్లో కూడా కొంత కల్లోలం సృష్టించేటువంటి అవకాశం ఉంది. గతంలో నుంచి కూడా చూస్తున్నాం సచిన్, అటు బీఆర్ఎస్లో ప్రస్తుతం కేసీఆర్ తర్వాత కూడా అటు కేటీఆర్ హరీష్ రావుకు మధ్యన కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇద్దరు ఉంటారు. ముగ్గుట్లో కవిత కూడా రేస్లో ఉన్నప్పటికీ తను బయటికి వెళ్ళిపోయింది. జాగృతి పార్టీ ప్రకటన కూడా చేసింది. దానికి సంబంధించి కూడా కవిత బయటికి వెళ్ళిపోయిన అంశాన్ని కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. కవితను కేటీఆర్ను కలిపి హరీష్ రావును వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ కవిత రేవంత్ రెడ్డి మాట వినడం లేదు, బయటికి వెళ్ళిపోయింది, పార్టీ ప్రకటించింది. కాబట్టి వాళ్ళిద్దరిని కలిపి హరీష్ రావు పైన కూడా కుట్ర జరుగుతుందన్న వ్యాఖ్యలు కూడా ఇటు బీజేపీగా ఉన్నటువంటి గతంలో ప్రెసిడెంట్గా చేశారు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో రాజకీయంగా కొంత దుమారం లేపిందని చెప్పొచ్చు. అటు హరీష్ రావుకు సంబంధించిన అంశంలో కూడా కొంత బీజేపీ మెతక వైఖరి కూడా ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం హరీష్ రావు మీద కుట్ర జరుగుతుందన్నది ఏదైతే ఉందో బీజేపీ స్టంట్ తీసుకున్న దానికి సంబంధించి కూడా కేటీఆర్ను గతంలో కూడా చూసాం. అటు బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు చాలా మట్టుకు కూడా ఒకవైపు అటు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ కేటీఆర్ పైన డ్రగ్స్ కేసుకు సంబంధించి కానీ అనేక కేసులలో కూడా బండి కార్నర్ చూస్తూ కేటీఆర్నే కూడా తన రాజకీయ విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు కూడా అన్ని చూస్తే మాత్రం అటు కేటీఆర్ సీఎం కలిసిపోయారు, ఏదైతే ఉందో రేవంత్తో కలిసిపోయారన్న కుట్ర ఒక రకంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి రాజకీయ అంశాన్ని కూడా కొంత బీజేపీలోకి వస్తారని గతంలో నుంచి ప్రచారం జరుగుతుంది. ఆ కోణంలో ఏమైనా బండి సంజయ్ వెనుకొచ్చారా అన్న రాజకీయ చర్చ కూడా జరుగుతుంది. మరి అటువంటిది ఏమైనా ఉంటే కూడా హరీష్ రావుకు సంబంధించిన అంశాన్ని కూడా బీజేపీ పరిశీలించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి కూడా కొంత రాజకీయ వర్గాల చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికెప్పుడు తిప్పికొట్టేటువంటి బండి సంజయ్ ప్రస్తుత పరిస్థితులు కానివ్వండి, కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ చూస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేసేటువంటి అవకాశం ఉందని, ఆ రెండు పార్టీలే ఒకటైతాయి. గతంలో కూడా పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా పొత్తుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళ వ్యాఖ్యలు తిప్పికొట్టడమే కాకుండా అసలు కేటీఆర్కు రేవంత్కు సత్సంబంధాల మీద నిలదీయం కాకుండా అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా రాజకీయంగా కానీ కొంత హరీష్ రావు మీద కేటీఆర్కు సంబంధించి కూడా కొంత అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు అని చెప్పొచ్చు సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ తెర మీద తీసుకొచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా డిస్కషన్కి దారితీయబోతున్నాయా? ఇటు బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేవంత్ కేటీఆర్పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు కలిసి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారన్నారు బండి సంజయ్. అందుకే హరీష్తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్కు సలహా ఇస్తాడు అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. కాళేశ్వరంలో హరీష్ పాత్ర ఉందని ఆ కేసు మాత్రమే తోడుతున్నారన్నారు బండి సంజయ్. కాళేశ్వరంలో జరిగిన స్కామ్ ఎంత? 1,00,000 కోట్ల లేకపోతే 9,000 కోట్ల? ఇది క్లారిటీ ఇవ్వాలి. ఇన్నాళ్ళు 1,00,000 కోట్లు అన్నారు, ఇప్పుడేమో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ మూడే 9,000 కోట్లు అంటున్నారు. అసలు ఎందుకే ఎంత అనేది మీరు క్లారిటీ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కేటీఆర్పై విచారణ ఏమైంది అంటూ కూడా ప్రశ్నను సంధించడం జరుగుతుంది. ఆయన హరీష్ కేటీఆర్కి మధ్య గ్యాప్ పెంచి కవితతో కేటీఆర్కి సంధి కుదర్చారని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్లో కాంప్రమైజ్ అయ్యి పాలిటిక్స్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉండదు అంటూ కూడా తేల్చి చెప్పారు. ఇక రాకేష్ రెడ్డి చెప్పింది ఆయన సొంత అభిప్రాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అసలు ఇంతకీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇంకోసారి చూద్దాం. గారిని విమర్శించండి. రాష్ట్ర గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన మీరు సిబిఐ విచారణ కోరింది ఏంటి? ఫస్ట్ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను తల్లి ఎక్కడికి కూడా పట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్చుంటే మేము అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీకు పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. అతను కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా
కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు విచారణ కోరిందాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది, కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడుతుంది వాళ్ళు చేసిన రిపోర్ట్ కూడా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు కూడా. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు, అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు.